అదుపులోకి తీసుకొని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుంది. తేదీ 21/1/2025 రోజున నర్సులాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నిమ్లి గ్రామం నుంచి టేకుల లచ్చవ్వ అనే ఆవిడ వాళ్ళ కొడుకు టేకుల మైషయ్య కనపడడం లేదని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని క్రైమ్ నెంబర్ 10/25 అండర్ హెడ్ మ్యాన్ మిస్సింగ్లో నర్సులాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆ కంప్లైంట్ వాళ్ళ కోడల మీద అనుమానం వ్యక్తపరచడంతో వాళ్ళ కోడల్ని ఈ కేసులో తీసుకొని అదుపులోకి తీసుకొని విచారించగా వాళ్ళ కోడలు రాధాబాయి టేకుల రాధాబాయి ఆమెతో పాటుగా ఆమెతో అక్రమ సంబంధం కలిగి ఉన్న ఎర్రోల నాగరాజు ఇద్దరు కలిసి అతన్ని పోయిన నెల 15వ తారీఖులో ఇక్కడికి బాన్స్వాడకి పిలిపించుకొని సోమేశ్వర్లో వాళ్ళ అద్దెకు తీసుకుని ఇంటికి తీసుకెళ్ళి కళ్ళు దాపిచ్చేసేసి అతన్ని చంపి సోమేశ్వర్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న కొలంలో మూట కట్టి పడేయడం జరిగింది. ఇది విచారణలో వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళని అదుపులోకి తీసుకొని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుంది.